మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, ఇప్పుడు కరోనా తర్వాత హెల్త్ అవేర్నెస్ పెరిగింది, హెల్త్ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనాలు. దీంతో పాటు HbA1c కావచ్చు, కొంతమంది ఇయర్లీ వన్స్ గుండెకి సంబంధించిన టెస్టులు కానీ ఇట్లా మనం ప్రివెంటివ్గా చేసుకుంటున్నారు. సో మనం వైద్యంలో ప్రివెంటివ్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా. యాజ్ ఎ యూరోలజిస్ట్, యూరోగైనకాలజిస్ట్, మీరు ఏమన్నా టెస్ట్ సజెస్ట్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ ఈ ఏజ్ దాటిన వాళ్ళు ఈ టెస్ట్లు చేయించుకుంటే బాగుంటుందని ఆ అవసరం ఉందా అసలు? సో యూరాలజీ అని కాదు కానీ ఓవరాల్ కిడ్నీ హెల్త్కి అగైన్ యూరిన్ ఎగ్జామినేషన్ సింపుల్, ఏం లేదు కదా, మనం యూరిన్ పట్టి ఇవ్వడమే. సో డయాబెటీస్ అనుకోండి, HbA1c మేము కూడా చేయమంటాము. తర్వాత సీరం క్రియాటిన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వల్ల సిమ్టమ్స్ లేకుంటే కల్చర్ అయితే యూరిన్ కల్చర్ చేయించాము. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, HbA1c ఫర్ డయాబెటీస్, తర్వాత సీరం క్రియాటిన్, అల్ట్రాసౌండ్ హోల్ అబ్డమెన్ అండ్ పెల్విస్ ఇయర్లీ వన్స్ ఫర్ ఎవ్రీవన్ బియాండ్ 30 అనుకోండి, 35 అనుకోండి. అంటే వీ కాంట్ పుట్ ద ఏజ్ లిమిట్. సో నవ్ ఎవ్రీవన్ ఈజ్ ఎవర్. ఇప్పుడు చిన్న చిన్న యంగ్ ఏజ్లోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు 40 years వరకు ఏ హెల్త్ చెకప్లో వద్దనుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ వాళ్ళ వర్క్ ప్లేస్లోనే, కార్పొరేట్స్ అయితే వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు కూడా. సో మరి ప్రైవేట్ ఎంప్లాయీస్కి లేకపోతే అన్ఎంప్లాయిడ్కి, రూరల్ పీపుల్కి వాళ్ళ హూ హాస్ టు మేక్ దెమ్ అవేర్. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు ఈ మూత్రంలో మంట అనేది సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువ అవుతుంది యాక్చువల్గా. సో ఎండాకాలంలో ఎండల బాధ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆగిరుతూ ఉంటారు. సో అప్పుడు మూత్రంలో మంట వస్తుంది. ఈ మూత్రంలో మంట విషయంలో దీని గల కారణాలు ఏంటి? వెన్ టు వరీ, వెన్ నాట్ టు వరీ అంటే ఏం చెప్తారు? మూత్రంలో మంట అంటే కారణం తెలుసుకునే వరకు వీ రియలీ హ్యావ్ టు యూనో. సో ఫస్ట్ ఇంట్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏం చేస్తారు, నీళ్ళు ఎక్కువ తాగుతారు, మజ్జిగ తాగుతారు, కొబ్బరి నీళ్ళు తాగుతారు, పేషెంట్స్ అన్నీ తెలుసుకొని వస్తారు కదా. సో ఎండాకాలంలో ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఏమవుతుంది, మనం వాటర్ ఇనఫ్ అంటే ఎక్కువ తాగలేదనుకోండి, మనం తాగిన వాటర్ అంతా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. యూరిన్ గాఢంగా చిక్కగా వస్తుంది. మూత్రం చిక్కగా వచ్చినప్పుడు యూరిన్లో వెళ్ళాల్సిన యాసిడ్ అయితే ఎలాగో వెళ్ళిపోవాలి. యాసిడ్ డైల్యూటెడ్ ఫామ్లో వెళ్తే మంట రాదు, యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ ఉంటే మండుతుంది. సో దానికోసము వాటర్ ఎక్కువ తాగాలి, ప్లస్ యూరినరీ ఆల్కలినైజర్స్ ఇస్తాం మేము, పొటాషియం సిట్రేట్, అది ఇమ్మీడియట్ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం. సో ఈ మంట అనేది వాటర్ ఇన్ఫెక్షన్ లేకుండా రావచ్చు, వాటర్ తగ్గినందుకు, యాసిడ్ ఎక్కువైనందుకు. ఇన్ఫెక్షన్లో కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ద ఫస్ట్ సిమ్టమ్స్ అనుకోవచ్చు. మూత్రం మంట ఉంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. అంటే మేడం ఇంకోటి, ఇప్పుడు ఇప్పటిదాకా మనం వైద్యంలో అంటే చికిత్స విషయంలో కీగల్ వ్యాయామాలు చేయాలని చెప్పేసి అన్నాం. అసలు కీగల్ వ్యాయామాలు అంటే ఏంటి, ఏ రకంగా చేస్తారు, ఇవి ఎంతవరకు బెనిఫిట్ ఉంటాయి, అందరూ చేయవచ్చు? అందరంటే మెయిన్గా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ సమస్య స్త్రీలలోనే ఎక్కువగా కామన్. పురుషుల్లో ఒక్కోసారి ప్రాస్టేట్ సర్జరీ తర్వాత ఇన్కాంటినెన్స్ రావచ్చు, వాళ్ళకు కూడా కీగల్స్ చెప్తాము. కీగల్స్ వ్యాయామం అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే కటి వలయంలో ఉండే మజిల్స్, అంటే పెల్విస్ అబ్డమెన్లో లోవర్ పార్ట్లో చెప్పాను కదా, అదొక షెల్ఫ్ లాగా ఫామ్ అవుతుంది అబ్డమెన్ లోవర్ పార్ట్లో. ఇట్లా షెల్ఫ్ అంటే దానిపైన ఆర్గన్స్ అన్నీ రెస్ట్ అవుతాయి. సో ఆ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. సో ఇది ఎలా అంటే డాక్టర్ కానీ వేరే అంటే ట్రైన్డ్ నర్స్ కానీ పేషెంట్కి నేర్పించాలి. ఫస్ట్ టైం నేర్పించినప్పుడు క్లినిక్లో పేషెంట్ని ఎగ్జామినేషన్ టేబుల్ పైన ఇంటర్నల్ ఎగ్జామ్ చేసే నేర్పిస్తాం. నేర్పించడం వల్ల వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని మేము డిటెక్ట్ చేయగలం. సో వాళ్ళకి కరెక్ట్ చేసే వరకు టిప్స్ ఇచ్చి నేర్పించి ఈ పద్ధతిలో చేయాలని చెప్తాం. ఓరల్గా కీగల్స్ అన్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఇంటర్నెట్లో ఆన్లైన్లో చూస్తారు, చేస్తున్నామంటారు చాలామంది, కానీ పడుకుపెట్టి చేయమ్మా చూపి అంటే అది కరెక్ట్ ఉండదు. దాన్ని అంటే పెల్విక్ ఫ్లో మజిల్స్ కాంట్రాక్ట్ చేసే బదులు అబ్డామిన్ మజిల్స్ కాంట్రాక్ట్ చేస్తారు. దానివల్ల మనం ఏదైతే బెనిఫిషియల్ ఎఫెక్ట్ అనుకున్నామో అది ఇంకా అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుంది.